అందరికీ నమస్తే. ఎయిర్టెల్, జియో మిగతా టెలిఫోన్ నెట్వర్క్స్ ఈ టారిఫ్స్ పెంచిన తర్వాత బిఎస్ఎన్ఎల్ టారిఫ్స్ పెంచలేదు ఇప్పటివరకు. బిఎస్ఎన్ఎల్ వైపు ఎందుకు టర్న్ కాకూడదు, జనం బిఎస్ఎల్ వైపు ఎందుకు పోకూడదు? బిఎస్ఎన్ఎల్ బెటర్ కదా, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి బాగుంటుంది కదా అని చాలామంది అనుకున్నారు. కానీ అసలు నేనేం చెప్పదలుచుకున్నానంటే బిఎస్ఎన్ఎల్ క్షీణించిపోవడానికి, బిఎస్ఎన్ఎల్ ఇంత వీక్గా మారడానికి కారణమైంది 2000 సంవత్సరంలో బిఎస్ఎన్ఎల్ సంస్థ ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏం జరిగింది? ఒకప్పుడు భారతదేశానికి ఫుల్ నెట్వర్క్ 70% మార్కెట్ షేర్ ఉన్న బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు 10% ఎందుకు పడిపోయింది? ఈ ప్రైవేట్ ఆపరేటర్స్ ఎయిర్టెల్ కావచ్చు, జియో కావచ్చు, ఇంకా మిగతా ఏమైనా కావచ్చు, వోడాఫోన్ లాంటివి, వాటి దాటికి ఐడియా లాంటివి కావచ్చు, ఇప్పుడున్న కంపెనీల్లో ఎందుకు తట్టుకోలేకపోయింది బిఎస్ఎన్ఎల్? దీనిలో జరిగిన రాజకీయం ఏమైంది? ఏ సంవత్సరంలో ఏం జరిగింది? ఎప్పుడు బిఎస్ఎన్ఎల్ ఎప్పటిదాకా బాగుంది, ఎప్పుడు కుట్రలకు బరైంది అనే విషయాన్ని నేను చెప్పబోతున్నా. నిజానికి బిఎస్ఎన్ఎల్ 2000 సంవత్సరంలో వచ్చినప్పుడు ప్రైవేట్ ఆపరేటివ్స్ ఎవరు లేరు. ఈ ఎయిర్టెల్, జియో ఎవరు లేరు. యూనినార్, టాటా డొకోమో ఇట్లాంటి ఏ సంస్థ లేదు. అంతకుముందు టెలిఫోన్ వ్యవస్థ నడిపిండ్రు. తర్వాత బిఎస్ఎన్ఎల్ 2000 సంవత్సరంలో స్టార్ట్ అయింది. అప్పుడు ఒక రెవల్యూషన్, ల్యాండ్ ఫోన్స్ కూడా మొత్తం బిఎస్ఎన్ఎల్ ఉండేది అప్పుడు. ఇప్పుడు టాటా మిగతా చాలా కంపెనీలు వచ్చినాయి ఇప్పుడు. కానీ అప్పట్లో కేవలం ల్యాండ్ ఫోన్ అంటే బిఎస్ఎన్ఎల్ అంటే ల్యాండ్ ఫోన్, టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఉండేది ప్రతి ఊర్లో. అయితే 2000 సంవత్సరంలో బిఎస్ఎన్ఎల్ ఏర్పాటు చేసినప్పుడు దేశమంతా బిఎస్ఎన్ఎల్ సేవలు అందించింది. మారుమూల గ్రామాల్లో కూడా టవర్లు పెట్టిండ్రు బిఎస్ఎన్ఎల్. కొండ ప్రాంతాల్లో కూడా బిఎస్ఎన్ఎల్ టవర్లు పెట్టిండ్రు. అసలు 2004 సంవత్సరం వరకు చాలామందికి ఐడియా ఉండొచ్చు, ఏ మూలకు పోయినా బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ ఉండేది. బిఎస్ఎన్ఎల్ కొండగట్టు మధ్యలోకి పోయినా బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ ఉండేది. అసలు ఒక నానుడి ఉంది, బిఎస్ఎన్ఎల్ ఎక్కడైనా సిగ్నల్ వస్తుంది, మిగతా నెట్వర్క్స్ రావు. ఎందుకంటే ఆ తర్వాత వచ్చినాయి సంస్థ, 2004 తర్వాత ప్రైవేట్ వచ్చినాయి. అప్పటి వరకు ఓన్లీ బిఎస్ఎన్ఎల్ మాత్రమే మార్కెట్లో ఉన్నప్పుడు మొత్తం ఎక్కడ చూసినా బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ వచ్చేది. బిఎస్ఎన్ఎల్ సిమ్మే కొనుక్కునే వాళ్ళందరూ, ఛార్జెస్ తక్కువ. కానీ ఏ సంవత్సరం ఏమైందో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఎందుకు అట్లా జరిగింది, ఎందుకు ఎవరు కుట్ర చేసిండ్రు? 2000 సంవత్సరంలో బిఎస్ఎన్ఎల్ సంస్థ స్టార్ట్ అయింది. అప్పుడు 70% మార్కెట్ మొత్తం బిఎస్ఎన్ఎల్ఏ, మొత్తం సెల్1 తర్వాత మిగతా పేర్లతో బిఎస్ఎన్ఎల్ నడిపించేవాళ్ళు. 2004 నుంచి 2007 వరకు కంపెనీ లాభాల్లో ఉంది. 2000 సంవత్సరంలో స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీగా పికప్ అయింది. 2004 సంవత్సరం నాటికి 70% మార్కెట్ షేర్ మొత్తం బిఎస్ఎన్ఎల్ఏ ఉంది. అప్పటికి ప్రైవేట్ లేవు, కేవలం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. తర్వాత ఇది పరిస్థితి. 2004 సంవత్సరం నుంచి దాని ఇన్కమ్ స్టార్ట్ అయింది. అసలు నిజానికి బిఎస్ఎన్ఎల్ ఏదో లాభాలు సాధించేందుకు పెట్టలేదు. అది కేవలం టెలికమ్యూనికేషన్ రంగంలో ఒక విప్లవం, ప్లస్ పెరుగుతున్న టెక్నాలజీ, ప్లస్ భారతదేశ ప్రజలకు ఆ టెక్నాలజీ అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం బిఎస్ఎన్ఎల్ను స్థాపించింది. లాభాల కోసం కాదు, బట్ లాభాలు వచ్చినాయి. 2004 నుంచి 2005 సంవత్సరంలో ప్రాఫిట్ 10,183 కోట్లు, 10,000 కోట్లు లాభం వచ్చింది. 2005-06 సంవత్సరంలో 8,940 కోట్లు లాభం వచ్చింది బిఎస్ఎన్ఎల్కి. 2006-07 సంవత్సరంలో 7,806, 2007-08 సంవత్సరంలో 3,009, 2008-09 సంవత్సరానికి 575 కోట్లు లాభం. ఇంకా తర్వాత మొత్తం లాసే. ఇదే లాభం బిఎస్ఎన్ఎల్కి వచ్చింది. ఈ 5 సంవత్సరాలే ఫస్ట్ లాభం 10,000 వచ్చింది. ఆ తర్వాత తగ్గుతూ వచ్చింది. ఎందుకు తగ్గింది అనే విషయాన్ని కూడా నేను చెప్తా. అప్పటిదాకా పెరిగింది. తర్వాత 2008-09 సంవత్సరంలో 575 లాస్ట్ లాభం. తర్వాత 2009-10 సంవత్సరంలో బిఎస్ఎన్ఎల్ నష్టం 1,823 కోట్లు. 2010-11 సంవత్సరంలో 6,384 కోట్లు. 2011-12 సంవత్సరంలో 8,850 కోట్లు. ఇంకా కోలుకోలే బిఎస్ఎన్ఎల్ ఇప్పటికీ కోట్ల రూపాయల లాస్లో ఉంది. దానిలో కొత్తగా రిక్రూట్మెంట్ లేదు. దానిలో ఉన్న ఉద్యోగులకే జీతాలు ఇచ్చే పరిస్థితిలో బిఎస్ఎన్ఎల్ లేదు. అట్లాంటి సిచ్యువేషన్ 2 years బ్యాక్ వరకు. దానిలో 60,000 మంది ఉద్యోగులు ఉన్నారు దేశవ్యాప్తంగా, రిటైర్మెంట్ అవుతూ ఉన్నారు. కానీ కొత్తగా ఎవరు రిక్రూట్ చేసుకోవట్లేదు. అది ఉన్న సిచ్యువేషన్ అట్లాంటిది. ఎందుకు ఆ సిచ్యువేషన్కి వచ్చింది అనే ప్రయత్నం చేస్తాను. 2004-2007 సంవత్సరం, 2004 సంవత్సరంలో లాభాలు ఉన్నది కంపెనీకి మీరు చూసిన 2007 వరకు. అప్పుడు దయానిధి మారన్, కేంద్ర టెలికమ్యూనికేషన్స్ శాఖ మంత్రి, దయానిధి మారన్ చేసిన ఒక కుట్ర, దయానిధి మారన్ చేసిన ఒక బిఎస్ఎన్ఎల్ను చంపే ప్రయత్నం సక్సెస్ అయింది. ఎందుకంటే
యాక్చువల్గా బిఎస్ఎన్ఎల్ టెక్నాలజీని డెవలప్ చేసేది పోయి బిఎస్ఎన్ఎల్కు వాడాల్సిన టెక్నాలజీ, వివిధ దేశాల నుంచి వాడుకోవాల్సిన టెక్నాలజీని ఆయన తమ్ముడు తమిళనాడులో వాళ్ళ బంధువులకు సంబంధించిన వాళ్ళ తమ్మునికి సంబంధించిన సన్ నెట్వర్క్ టీవీ ఛానల్ను డెవలప్ చేసుకోవడానికి, ఆయన బిజినెస్ డెవలప్మెంట్ చేసుకోవడానికి సన్ టీవీని టాప్ 1లో నిలపడానికి వాడుకున్నారు. దాని ద్వారా దాదాపు 3,500 కోట్ల రూపాయల నష్టం జరిగింది బిఎస్ఎన్ఎల్కు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది బిఎస్ఎన్ఎల్ పతనం. ఆ తర్వాత అప్పుడు ప్రైవేటు కంపెనీలు ఏమీ లేవు అప్పటి వరకు కూడా. 2007లో ఏ రాజా టెలికమ్యూనికేషన్ శాఖ మంత్రి 2G స్కామ్ జరిగింది. అర్హత లేని కంపెనీలకు 2G స్కామ్ని ఇచ్చిందని, తక్కువ రేటుకి ఇచ్చిందని, దానిలో ఒక క్విట్ ప్రోకో జరిగిందని సిబిఐ విచారణ ఇదంతా కూడా జరిగింది. దయానిధి మారన్ విషయంలో కూడా సిబిఐ తేల్చిందే. ఆయన వల్ల 3,500 కోట్లు బిఎస్ఎన్ఎల్ నష్టపోయింది. బిఎస్ఎన్ఎల్ టెక్నాలజీని సన్ నెట్వర్క్ టెలివిజన్ డెవలప్మెంట్ కోసం వాడుకున్నారు, దానికి రావాల్సిన టెక్నాలజీని అని అప్పట్లో సిబిఐ తెలిసింది. ఈ 2G స్కామ్ విషయంలో ఏ రాజా, ఈ 2G స్కామ్ వచ్చిన తర్వాత దానిలో సిబిఐ విచారణ ఇవన్నీ జరుగుతున్న టైంలో బిఎస్ఎన్ఎల్ మొత్తానికి కుప్పకూలిపోయింది. ఎందుకంటే బిఎస్ఎన్ఎల్కు 2G ఇవ్వలేదు ఒకటి. రెండోది ఏంటంటే బిఎస్ఎన్ఎల్ డెవలప్మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం అప్పటికే 2G స్కామ్ అంతా ఇరుకపోయి ఉన్నది కాబట్టి బిఎస్ఎన్ఎల్ డెవలప్మెంట్ కోసం ఫండ్స్ కేటాయించలేదు. బిఎస్ఎన్ఎల్ టెక్నాలజీ పెంచడానికి ప్రభుత్వం ముందుకు రాలేదు. దాంతోన 2007లో బిఎస్ఎన్ఎల్ పతనం మొత్తానికి స్టార్ట్ అయింది. 10,000 కోట్ల రూపాయల లాభంతో ఉన్నది. 585 కోట్లు 2007లో లాభం వచ్చింది. ఆ తర్వాత క్షీణిస్తూ వచ్చింది. ఆ టైంలోనే ప్రైవేట్ కంపెనీలు మొత్తం ఎంట్రీ అయిపోయినాయి. ప్రైవేట్ కంపెనీలు ఎంట్రీ అయినా ఏంటంటే ఎయిర్టెల్ ఫస్ట్, ఆ తర్వాత ఐడియా, ఇట్లా కొన్ని కంపెనీలన్నీ కూడా ఎంట్రీ అయిపోయినాయి. ప్రైవేట్ కంపెనీలు ఏమో చాలా స్పీడ్గా టెక్నాలజీని వాడుకునే ప్రయత్నాలు ఉన్నాయి. బిఎస్ఎన్ఎల్ ఏమో కుప్పగూలుతూ పోతూ ఉంది. అసలు ఎంప్లాయీస్కి జీతాలు ఇచ్చే సిచ్యువేషన్లో లేదు. 2016లో జియో ఎంట్రీ అయింది. జియో ఎంట్రీ కన్నా ముందు జరిగింది చెప్తాను. జియో ఎంట్రీ కన్నా ముందు ఎయిర్టెల్, తర్వాత ఐడియా ఇట్లాంటి సంస్థలు ఉన్నాయి, ప్రైవేట్ సంస్థలు. ఆ ప్రైవేట్ సంస్థలు వచ్చిన తర్వాత వాళ్ళ టెక్నాలజీ చాలా స్పీడ్ అయిపోయింది. తర్వాత అప్పుడు ఇన్కమింగ్ కూడా డబ్బులు తీసుకునేవాళ్ళు. ఈ బిఎస్ఎన్ఎల్ చాలా తక్కువ కాస్ట్ చేసేది. అయినా సరే బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ దెబ్బతింటూ వచ్చింది. అసలు ఎయిర్టెల్ తర్వాత ఐడియా లాంటివి టవర్స్ కూడా సొంతంగా నిర్మించుకోలేని సంస్థలవి ఏకంగా బిఎస్ఎన్ఎల్ కస్టమర్స్ మొత్తం కూడా క్యాప్చర్ చేసే ప్రయత్నాలు మొదలుపెట్టినాయి. రకరకాల ఆఫర్లు పెట్టడం, తర్వాత ఇన్కమింగ్ ఛార్జెస్ ఉన్న అప్పట్లో కొత్తగా టెలికమ్యూనికేషన్స్లో కొత్తగా వచ్చిన ఒక రెవల్యూషన్ కాబట్టి అందరూ పెద్ద పెద్ద సెల్ ఫోన్లు, మోటరోలా సెల్ ఫోన్లు వాడేవాళ్ళు. అప్పుడు ఈ ఎయిర్టెల్ ఐడియా రకరకాల ఆఫర్లతో వాళ్ళని ఆకట్టుకునే ప్రయత్నం స్టార్ట్ చేసినాయి. అప్పుడు బిఎస్ఎన్ఎల్ నుంచి కస్టమర్లు మెల్లగా బిఎస్ఎన్ఎల్ ఏమో వీక్ అయిపోతుంది కాబట్టి మెల్లగా కస్టమర్లంతా కూడా ఎయిర్టెల్ వైపు, ఐడియా వైపు పోతూ ఉన్నారు. ఆ టైంలోనే జియో ఎంట్రీ అయింది 2016 సంవత్సరంలో. జియో ఎంట్రీ కావడం అనేది ఎయిర్టెల్, ఐడియా ఇట్లాంటి ప్రైవేట్ రంగ సంస్థలకే ఉక్కిరి బిక్కిరి చేసింది జియో. ఎందుకంటే స్టార్టింగ్లో 500 రూపాయలకు ఫోన్ ఇచ్చిండ్రు, 500 రూపాయలకి ఫోన్, తర్వాత ఫ్రీ ఇంటర్నెట్ యాక్సెస్, తర్వాత ఇన్కమింగ్ ఎత్తేసిండ్రు. మొత్తం మార్కెట్లో ఈ ఈ ఈ టారిఫ్స్ మొత్తం కూడా తలకిందులు చేసింది. అప్పటి వరకు ఎయిర్టెల్, ఐడియా ఆడిందే ఆట, పాడిందే పాట. వాళ్ళు ఏ కాస్ట్ అంటే ఆ కాస్ట్, ఏ ధర కంటే ఆ ధర. ఇన్కమింగ్ 2 రూపాయలు నిమిషానికంటే అంతే, అవుట్ గోయింగ్ 4 రూపాయల నిమిషానికంటే అంతే. వాళ్ళని కంట్రోల్ చేసే పరిస్థితే లేదు. ఆ టైంలో జియో ఎంట్రీ అయిన తర్వాత టారిఫ్స్ మొత్తం తలకిందులు అయిపోయినాయి. జియో మొత్తం ఫ్రీ ఇంటర్నెట్, తర్వాత టారిఫ్స్ మొత్తం తగ్గించేసినాయి. ఇన్కమింగ్ ఛార్జ్ లేకుండా చేసింది జియో. అప్పటిదాకా చాలా వరకు ₹1.75, ₹1.50 నిమిషానికి ఉండేది. జస్ట్ మిస్ కాల్ ఇచ్చుకునేవాళ్ళు ఆ టైంలో జనమంతా కూడా. అప్పుడు ఈ రిలయన్స్ జియో ఎంట్రీ అయిన తర్వాత మార్కెట్ మొత్తం తలకిందులు అయిపోయింది. మొత్తానికి మొత్తం ఫ్రీ ఇన్కమింగ్ అయిపోయింది. ఇయ్యక తప్పలేదు. రిలయన్స్ వచ్చిన తర్వాత అన్ని సంస్థలు, ఐడియా లాంటి సంస్థలు కూడా కుప్పకూలిపోయే పరిస్థితి వచ్చింది. కేవలం ఎయిర్టెల్ మాత్రమే గట్టిగా నిలబడ్డది జియోకు పోటీగా. ఆ తర్వాత మనం ఏం జరిగిందో చూద్దాం. ఇప్పుడు ఆ తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ పెరుగుతూ వచ్చింది. 2G, 3G, 4G. 2016 జియో ఎంట్రీ అయ్యే టైంకి 3G వచ్చింది. 3G డెవలప్ అయింది. కానీ బిఎస్ఎన్ఎల్ మాత్రం 2G దగ్గర ఆగిపోయింది. వీళ్ళకి 3G వచ్చిన తర్వాత అప్పుడు 2015-16 సంవత్సరంలో బిఎస్ఎన్ఎల్కు 2G నెట్వర్క్లో ఉన్నది. ఆ తర్వాత 2022లో 4G వచ్చింది. బిఎస్ఎన్ఎల్ అప్పుడు 3Gకి వచ్చింది. మిగతా సంస్థలంతా కూడా 4Gలో ఉంటే బిఎస్ఎన్ఎల్ 3Gలో ఉంది. ఈవెన్ ఇప్పటికీ 2023 వరకు కూడా బిఎస్ఎన్ఎల్ 3Gలోనే ఉంది. 2013లోనే అన్ని సంస్థలు 4Gలోకి వెళ్ళిపోయినాయి, ప్రైవేట్ సంస్థలన్నీ కూడా. 2023లో 3G బిఎస్ఎన్ఎల్ 3Gలో ఉండిపోయింది. అయితే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే లాస్ అయిన తర్వాత కూడా బిఎస్ఎన్ఎల్ ఎందుకు మూసేయలేదు? బిఎస్ఎన్ఎల్ మూసేయచ్చు కదా. బిఎస్ఎన్ఎల్ ఎందుకు అంటే బిఎస్ఎన్ఎల్లో ఇప్పటికీ 60,000 మంది ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళకు
జీతాలకు కటకట వచ్చిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి ప్రతి నెల జీతాలు ఇస్తూ వచ్చిండ్రు. ప్రైవేట్ రంగ సంస్థ అనుకోండి, ప్రైవేట్ సంస్థ అయితే నష్టం రాగానే ఉద్యోగులందరినీ పీకేస్తారు. వాళ్ళకి ఎంతమంది అవసరమో వాళ్ళ మాత్రమే ఉంచుకుంటారు. కానీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి వాళ్ళకి జీతాలు ఇస్తూ వాళ్ళని అట్లా నిలబెట్టుకుంటూ వచ్చిండ్రు. ఇప్పుడు 64,000 మంది ఎంప్లాయీస్ ఇప్పటికీ ఉన్నారు. 2023లో ఎక్కువగా బిఎస్ఎన్ఎల్ నష్టపోయింది. బిఎస్ఎన్ఎల్ మార్కెట్ అంతా నష్టపోయింది 2023లో. ఎందుకంటే ఇక మొత్తానికి రెవల్యూషన్స్ చాలా స్పీడ్గా వచ్చేసినాయి. 4G 5G 6G దాకా పోతూ ఉన్నాం. బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు ఇంకా 3G దగ్గరే ఆగిపోయింది. 2023లో 15 లక్షల కనెక్షన్స్ లాస్ అయింది. అప్పటికే లాస్ అవుతూ వచ్చింది. అతి ఎక్కువ కనెక్షన్స్ లాస్ అయింది బిఎస్ఎన్ఎల్. 2023లో 15 లక్షల కనెక్షన్స్ లాస్ట్ అయింది. 3,500 కోట్ల నష్టం వచ్చింది ఆ కనెక్షన్స్ పోవడంతో. ప్రస్తుతం బిఎస్ఎన్ఎల్కు మార్కెట్లో కేవలం 10% షేర్ మాత్రమే ఉంది. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో బిఎస్ఎన్ఎల్ బాగా పనిచేస్తుంది. బిఎస్ఎన్ఎల్ వాడుతూ ఉన్నారు. బిఎస్ఎన్ఎల్ వాడేవాళ్ళు దాని మీద సంతృప్తికరంగానే ఉన్నారు. కాకపోతే ఈ ఇంటర్నెట్ విషయంలో బిఎస్ఎన్ఎల్ అందుకోలేకపోయింది. ప్రైవేట్ రంగ సంస్థల పోటీకి తట్టుకోలేకపోయింది. అందుకే ఇప్పటికీ ఇంకా 3Gలో ఉండిపోయింది. మిగతా సంస్థలేమో 5G దాటి 6G వైపు ప్రైవేట్ రంగ సంస్థలంతా పోతూ ఉన్నాయి. ఇదంతా ఎక్కడ 2 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఇదంతా అయిపోయింది. బిఎస్ఎన్ఎల్ ఇదంతా 2022-23 వరకు ఉన్న పరిస్థితులు. ఇక్కడ ఇదంతా లాస్ అయిపోయిన తర్వాతనే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఏం చేసిందంటే 1,60,000 కోట్ల రూపాయలు బిఎస్ఎన్ఎల్ కోసం కేటాయించిండ్రు. బిఎస్ఎన్ఎల్ కేటాయించింది దేనికోసం అంటే బిఎస్ఎన్ఎల్ మళ్ళీ దాన్ని నిలబెట్టాలి, దాన్ని మళ్ళీ కొద్దిగా ముందుకు తీసుకుపోవాలి. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ మూతపడే స్టేజ్కి వచ్చింది కాబట్టి 1,60,000 కోట్ల రూపాయలు దానికి కేటాయించిండ్రు. ఆ బిఎస్ఎన్ఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ పెంచుకోవడానికి, టెక్నాలజీ పెంచుకోవడానికి టీసీఎస్తో అగ్రిమెంట్ కూడా జరిగింది. టీసీఎస్ 4G 5G వీటికి సంబంధించిన టెక్నాలజీని బిఎస్ఎన్ఎల్కి అందించే ప్రక్రియ ప్రస్తుతం నడుస్తూ ఉంది. ఇప్పటికీ బిఎస్ఎన్ఎల్ టారిఫ్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ప్రైవేట్ సంస్థలు జియో అయినా ఎయిర్టెల్ అయినా ఈ మధ్య టారిఫ్స్ భారీగా పెంచేసినాయి. ఆల్మోస్ట్ 25% to 28% వరకు టారిఫ్స్ పెంచేసినాయి. ఎవ్వరి అనుమతి అవసరం లేదు. ఎవ్వరు ఆబ్జెక్షన్ చెప్పినా వాళ్ళకి వినబడదు. వాళ్ళు పెంచేసినారు. జనాలు సచ్చినట్టు వాడాల్సిందే అని ప్రైవేటు రంగ సంస్థలను కూడా జనాల మీద వల వేసినాయి. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ కనుక 4Gయో 5Gయో ఎప్పటికి డెవలప్ అవుతుందో తెలియదు. వీళ్ళని త్వరగా 2026, 2027 అని చెప్తున్నారు. మనం 2024లో ఉన్నాం. ఇంకొక 2-3 ఇయర్స్ తర్వాత బహుశా బిఎస్ఎన్ఎల్ను ప్రైవేట్ రంగ సంస్థలకు పోటీ పడే విధంగా తయారు చేస్తామని కేంద్ర ప్రభుత్వ సంస్థ చెప్తుంది. కేంద్ర ప్రభుత్వం అందుకే టీసీఎస్తో అగ్రిమెంట్ చేసుకున్నామని చెప్తూ ఉన్నారు. బహుశా దానిలో 4G ఎప్పుడు వస్తుందో 5G ఎప్పుడు వస్తుందో తెలియదు. బట్ ఇప్పటికీ బిఎస్ఎన్ఎల్ టారిఫ్ చాలా తక్కువగా ఉన్నాయి. బట్ బిఎస్ఎన్ఎల్ మొత్తం లాస్ అయిందైతే 2007 తర్వాత తన నష్టం స్టార్ట్ అయింది. 2007 నుంచి బిఎస్ఎన్ఎల్ పతనం స్టార్ట్ అయింది. అప్పటి ప్రభుత్వం, అప్పటి పాలకులు బిఎస్ఎన్ఎల్ మొత్తం చంపేసే ప్రయత్నం జరిగింది. అందులో భాగంగానే ప్రైవేట్ రంగ సంస్థలు ఎంకరేజ్మెంట్ జరిగినాయి. ప్రైవేట్ రంగ సంస్థలు భారతదేశంలో నిలబడగలిగినాయి, మనల్ని శాసిస్తున్నాయి, మనతో డబ్బులు వసూలు చేస్తున్నాయి. మన ముక్కు పిండి కాదు, మన జేబులు పిండి కాదు, మనకు అలవాటు చేసి మన దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసే ప్రయత్నాలు అన్నీ చేస్తున్నాయి. జియో కూడా 2016లో వచ్చిన తర్వాత ఫస్ట్లో చాలా మంచిగా అనిపించేది. చాలా తక్కువ కాస్ట్కు జియో వచ్చిన తర్వాతనే దీనిలో టారిఫ్స్ అని తగ్గిపోయిన సంతోషం ఉండే. బట్ జియో కూడా మిగతా ఆపరేటర్స్ లాగానే ప్రైవేట్ రంగ సంస్థ కాబట్టి వాళ్ళు కూడా టారిఫ్స్ భారీగా పెంచేసిండ్రు. ఎనీవే బిఎస్ఎన్ఎల్ సంస్థకు సంబంధించిన హిస్టరీ ఇది. కేంద్ర ప్రభుత్వం చెప్తున్నట్లు నిజంగానే బిఎస్ఎన్ఎల్ 4G 5G ప్రైవేట్ రంగ సంస్థలతో పోటీ పడే స్టేజ్కి వస్తే అప్పుడు మళ్ళీ ఈ రేట్స్ అన్ని కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. సామాన్యులకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఆ రోజు ఎప్పుడు వస్తుందో మనం కూడా చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.